దేవుని ప్రేమ సందేశం అనుదిన ధ్యానాంశాలు తపస్కాల 2వ గురువారం. నేటి సువిశేష పఠనం లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనం నుండి 31వ వచనం వరకు. నేటి ధ్యానాంశం ధనవంతుడు లాజరు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, లూకా సువార్త 16వ అధ్యాయము 31వ వచనాన్ని ఆలకించుదాం. అబ్రహాము, మోషే, ప్రవక్తల హెచ్చరికలను పెడచెవిన పెట్టువారు మృతులలో నుండి ఒకడు సజీవుడై వారిని హెచ్చరింపవెళ్ళినను నమ్మరు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రాధాన్యముగా ధన లోభులగు పరిసయ్యులను ఉద్దేశించి యేసు ఈ ఉపమానాన్ని చెప్పారు. పరిసయ్యులు పేదవారిపై ఎలాంటి దయను కరుణను చూపేవారు కాదు. నేడు మనకు కూడా ఈ ఉపమానము ఎంతగానో వర్తిస్తుంది. లాజరు అనగా దేవుడు నా సహాయము అని అర్థం. ఎలియాజరు అంటే దేవుడు సహాయము చేయును అని అర్థం. లాజరు నిరుపేద, శారీరకంగా బలహీనుడు, దేహమంతా వ్రణములతో నిండి ఉండెను. కుక్కలు వాని వ్రణములను నాకుచుండెను. తన పోషణకు భోజనపు బల్ల మీద నుండి పొడి ఎంగిలి మెతుకుల కోసం పడిగాపులు కాచేవాడు. దొరికిన కొద్ది రొట్టె ముక్కలను బహుశా ఆ కుక్కలు కూడా లాగేసుకునేవి కావచ్చు. దయనీయ స్థితిలో ఎన్నో కష్టాలను, బాధలను లాజరు అనుభవించాడని మనకి అర్థమవుతుంది. ధనికుడు లాజరును అసలు పట్టించుకోలేదు. లాజరును ఏహ్య భావముతో చూశాడు. ఇంకో మాటలో చెప్పాలంటే కుక్కలతో సమానంగా భావించాడు. మరణించిన తరువాత లాజరు దేవదూతల చేత అబ్రహాము ఒడిలోనికి చేర్చబడ్డాడు. అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. కానీ ఆ ధనవంతుడు పాతాళమునకు వెళ్ళాడు. అక్కడ బాధనను అనుభవిస్తూ ఉన్నాడు. మంటలలో మాడిపోతూ ఉన్నాడు. లాజరు పేదవాడైనప్పటికీ ఎప్పుడూ దేవుణ్ణి మరువలేదు. తన దృష్టిని పరలోక సంపదపై ఉంచాడు. వాస్తవానికి ధనికుడు లాజరును ఏ విధముగానూ వేధించలేదు. కానీ లాజరు జీవితము బాగుపడటానికి అతడు ఏమీ చేయలేదు. ఎలాంటి సహాయమును చేయలేదు. తన దృష్టినంతా ఇహలోక సంపదలపై, సుఖాలపై ఉంచాడు. మరో లోకము గురించి ఎన్నడూ ఆ ధనికుడు ఆలోచించలేదు. తన సంపదలను దేవుని బహుమానంగా ఆయన ఎన్నడూ భావించలేదు. దానిని ఇతరుల ప్రయోజనము కొరకు ఏమాత్రమూ ఉపయోగించలేదు. భౌతిక విషయాలలో ఆనందాన్ని వెతకడంలో నిమగ్నమై పరలోక ఆనందాన్ని కోల్పోయాడు. దేవుని కంటే ధనాన్ని ఆయన సేవించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంతకు ధనవంతుడు చేసిన పాపం ఏమిటి? మన అనుదిన జీవితంలో చేయవలసిన పనులను చేయకపోవటం కూడా పాపమే అని ఈ ఉపమానం ద్వారా మనకి అర్థమవుతుంది. చేయవలసిన పనులను, బాధ్యతలను నిర్లక్ష్యం చేయడం కూడా పాపమే. ధనవంతుడు తన ప్రక్కనే ఉన్న పేద లాజరును గమనించకుండా, అతని దీన స్థితిని గురించి తెలిసి కూడా అసలు పట్టించుకోలేదు. హృదయ కాఠిన్యము కలిగి జీవించాడు. ఎలాంటి కనికరము, దయను చూపలేదు. లాజరు గురించి ధనవంతుని ప్రశ్నిస్తే, నేనేమైనా వానికి కాపలివాడనా అని తిరిగి ప్రశ్నించేవాడేమో. అవును, మనం మన తోటి వారి పట్ల బాధ్యతను కలిగి ఉన్నామన్న సత్యాన్ని మనము ఎప్పుడు కూడా మరవకూడదు. కనుక ప్రాధాన్యంగా ఈ ఉపమానము ధనికులకు హెచ్చరికగా ఉన్నది. సంపద సమస్య కాదు, కానీ ఇతరుల పట్ల మన వైఖరిని బట్టి దేవుడు మనపై తీర్పు విధిస్తారు. ఈ లోకంలో జీవించి ఉండగానే మనం తోటి వారిని గౌరవించాలి, ఆదరించాలి, దయ, కరుణ, ప్రేమలను చూపాలి. ధనవంతులు మారు మనస్సు, హృదయ పరివర్తనము చెందక స్వార్థంతో జీవిస్తే వారి వినాశనానికి గురవుతారు అన్న విషయము స్పష్టమవుతూ ఉంది. మనమంతా ఆర్థికముగా ధనవంతులము కాకపోవచ్చు, కానీ మనకున్న దానిలోనే ఇతరులకు సహాయం చేయాలి. డబ్బు లేకపోతే మన సమయాన్ని, మాట సహాయాన్ని మనం చేయాలి. ఈ తపస్కాలంలో కనీసం ఒక లాజరునైనా కనుగొని సహాయం చేయాలి. పేదవారిలోనూ, బాధలను అనుభవించే వారిలోనూ మనము క్రీస్తును చూడగలగాలి. ఈ అత్యల్పులలో ఒకరికైనా మీరు ఇది చేయనప్పుడు నాకు చేయలేదు అని ప్రభు చెప్పి ఉన్నారు. ధనాన్ని కాక దైవాన్ని మనం నమ్ముకోవాలి. సంపదలపై కాక మనం దేవునిపై ఆధారపడి జీవించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మనం చేయాల్సిన సందేశం ఏమిటంటే, మన చుట్టూ ఉన్న పేదలు మరియు అవసరంలో ఉన్న వారికి మనం సహాయం చేయాలి.
మనకున్న దానిలో కొంతైనా ఇతరులతో పంచుకోవాలి. సంపద మరియు అధికారము శాశ్వతము కాదు అని మనం ఈరోజు గుర్తుంచుకోవాలి. వినయముగా మరియు దేవునిపై ఆధారపడుతూ జీవించాలి. బైబిల్ బోధనలను వినటము మరియు పాటించటం చాలా ముఖ్యం. దేవుని హెచ్చరికలను విస్మరించటం వల్ల తీవ్రమైన పరిమాణాలు ఉంటాయి. జీవించి ఉండగానే దేవుని మార్గంలో నడవాలి. మరణించిన తరువాత పశ్చాత్తాపమునకు సమయం ఉండదు. దేవుని వాక్యమును నమ్మని వారు మృతులలో నుండి లేచినా నమ్మరు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ధనవంతుడు లాజరు ఉపమానము నుండి ప్రభువు నేర్పే సందేశాన్ని గ్రహించి దానికి అనుగుణంగా జీవించటానికి ప్రయాసపడదాం. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమేన్.